వాళ్ళిద్దరి పుచ్చలు లేపేశాడు. అతన్ని బాగా చేశామని కొందరు, భయంతో మిగతా అందరూ డిపార్ట్మెంట్లో అతన్నే రైట్ అంటారు. పండి గెట్ లాస్ట్. దారిలో దండటికి వెళ్దాం, ఎత్తి సింపతి ఉంటుంది. దండ జాగ్రత్త, వచ్చి కూడా పెద్ద మెంటలోడంట, లేదంటే దండ మనకడిపోద్ది. వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళాం కదా, ఇప్పుడు ఏంటి తీసుంది? దొంగలు పడ్డారమ్మా సార్. దొంగలా? 100. ఎవరికి చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ రూమ్ కి. వాళ్ళు ఎవరు చెప్తారు? పోలీసులు కన్నా. ఓ మరి మన ఎవరా నీ అబ్బా? జాగ్రత్తగా రండి. కీ ఇక్కడే ఉంది సార్. తాళం ఇక్కడుంది. సార్ మ్యాట్నీ టైంకి వస్తారనుకుంటే మార్నింగ్ షోకే వచ్చేసినట్టున్నారా? బెనిఫిట్ షో టైంకే వచ్చా. వెల్కమ్ సార్. ఆ ఫైల్ పట్టండి. ఓకే సార్. తండ్రి తండ్రి. సార్ ఇదేంటి సార్? సార్ ఫైల్ సార్. ఇక్కడ పెట్టు. వీటిని మీ చెవుల్లో పెట్టుకోండి. తప్పైపోయింది సార్. కకృతి పెట్టి సెకండ్ హ్యాండ్ దండ తీసుకొచ్చాం సార్. గుళ్ళోది. అవును సార్. దీనికి ఎన్కౌంటర్ చేస్తారా సార్? 5 ఏళ్ల బట్టి కేసు సాల్వ్ చేయలేకపోయారుగా. ఆంజనేయ స్వామి ఆశీస్సులుంటాయి. పెట్టుకోండి. సార్ వేడి వేడిగా ఒకటి. అంటే జర్నీలో మీ బాడీ బాగా ఎగుడు దిగుడు అయింటుంది కదా సార్. రాగానే టీ ఆర్డర్ ఇవ్వడానికి నేను వచ్చింది హోటల్కి కాదు, స్టేషన్కి. మీరు వెళ్ళండి. సార్ దుష్యంతరావు కోసం చాలా మంది వెతికి దొరక్క వెళ్ళిపోయారు సార్. ఇదంతా టైం వేస్ట్ సార్. అందరూ దుష్యంతరావు కోసం వెళ్ళారు కదా. అవును సార్. మరి దుష్యంతరావు ఎవరి కోసం వెళ్ళాడు? రఘు కోసం సార్. వాడిని పట్టుకుంటే దుష్యంతరావు ఆటోమేటిక్గా దొరుకుతాడు. రేయ్ సార్కి ఫ్యాన్ స్పీడ్ పెంచండి. అది ఆల్రెడీ 5వ నంబర్ మీద తిరుగుతోంది. సార్ గొంతెండిపోతే వాటర్ సార్, మైండ్ బ్లాక్ అయిపోతే బ్లాక్ డైమండ్ టీ సార్. అవి అక్కడ పెట్టి ఓ పెట్టి సిగరెట్లు పట్టరా. వాడిని పట్టుకునే వరకు చుక్క మంచినీళ్ళు కూడా తాగను. ఏం చేసావురా? ఆ పక్కూరు నుంచి వచ్చా. ఈ పక్క బాగుందని. అయిపోయావురా. బావా బావా బావా, ఏమైంది? నేను చీరుకుందామని వస్తే పిండన్ను. ఏరా నిజమేనా? అవును. ఇప్పుడేంటి? నువ్వు ప్రమీలత్త కొడుకువు కదా? మీ అక్క పేరు సుశీల కదా? రేయ్, మీ ఇంట్లో వాళ్ళని ఇలా చేస్తే నీకెలా ఉంటుందా? తప్పైపోయింది, సారీ. కొట్టుకుంటూ వదిలేస్తావా? అరే కొడితే వస్తుంది, వదులు. కొడితేనే వీడికి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధేదో వచ్చింది కదా ఆడికి, వదిలేయ్. ఏంటొచ్చేది? అన్నిటికీ హింసే పరిష్కారం కాదు, కొన్ని మాటలతో కూడా మార్చొచ్చు. నువ్వు వెళ్ళరా, నీకు కావాల్సిన చీరే కదా, పద. కొలవండి, నాతో పాటే కొలవండి. నేను దానితో పాటే వచ్చానుగా. పోటీ ప్రకారం వడ్లే లాక్కు రావాలి. వడ్లను లాక్కొస్తే మీకేంటి, గొడ్లను లాక్కొస్తే మీకేంటి? మీకు కావాల్సింది ఎవరెక్కువ బరువు లాక్కొచ్చారనేదేగా. ఏం బావా? అరగ్గాడింటి ఇంకేమనుందా? అమ్మో, పోయినసారిలాగే అడ్డం పడిపోతాడు. నాకు ఆకలిగా లేదు. అలక అన్నం మీద అహల్య మీద బావా. అన్నం మీద అలిగితే అహల్య మాట వినాలి, అహల్య మీద అలిగితే అన్నం తినాలి. నాకు ఆకలిగా లేదు. ఆకలితో ఉండి అన్నం తినకపోవటం తప్పు బావా. ఆహా, ఒక ప్రాణాన్ని లాక్కొచ్చి చంపి తినడం ఇంకా పెద్ద తప్పు. ఏం కాదది మన ఆచారం బావా. అమ్మవారికి బలిస్తే అందరం బావుంటాం అని మన ఊరు నమ్మకం బావా. కారణాలు చెప్పి చేసిన తప్పు సమర్థించుకుంటున్నారా? పులి జింకను వేటాడి చంపి తన ఆకలిని తీర్చుకోవాలనుకోవటం హింస కాదు, ధర్మం. ఒక పాము దాని మానాన్నది వెళ్తుంటే నలుగురు కలిసి అకారణంగా దాన్ని కర్రతో కొట్టి చంపుతారు చూడు, అది తప్పు, అధర్మం. కరెక్ట్. ఏంటి కరెక్ట్ మావా? అయితే తప్పు. నువ్వెన్నైనా చెప్పు, చంపడం అనేది హింస, అది తప్పు. ఇదిగో నీలాగే అప్పుడు భారతంలో అర్జునుడు కూడా ఎదురుగా ఉంది తాతలు, గురువులు, తమ్ముళ్ళు, చుట్టాలంటూ ముడుచు కూర్చుంటే కృష్ణుడేం చెప్పాడు? నీ భార్య కోసం, నీ పరివారం కోసం
నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం చంపడం తప్పే కాదు, అది నీ ధర్మం. నువ్వు చంపే, మిగతాది నేను చూసుకుంటా అన్నాడంతే. అంటే ధర్మం కోసం చంపడం తప్పు కాదనేగా. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. మారిపోయింది. ఆయన అలా చెప్పాడు కాబట్టి దేశంలోకి పరాయి వాడొచ్చి బాగా వేశాడు. ఇది కరెక్ట్. ఏంటి కరెక్ట్? అహింస వల్లే ఏ దేశం వాళ్ళైనా మన దేశంతో స్నేహం కోసం పోటీ పడుతున్నారు. అది కాదు బావా, మన దేశానికి కృష్ణతత్వమే కరెక్టు. ఏంటి నీ కృష్ణతత్వం? మూసే, తీసే, ఏసే. బావకు అర్థం కాలేదనుకుంటా అక్క. సింపుల్ బావా. మూసే, నోరు మూసే, తీసే, ఆయుధం తీసే, ఏసే, శత్రువుని ఏసే, నీ పన్ను చేయి, జస్ట్ డూ ఇట్, మిగతాది నేను చూసుకుంటా. ఇదే కృష్ణతత్వం. చెప్పావు గాని పోవే. నువ్వే పో, నువ్వు కూరేవే. చేసుకోబోయే వాడితో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటే? నేను ఇలాగే మాట్లాడతా. అంటే బావంటే ఇష్టం లేదా నీకు? లేదు. బావంటే ప్రేమ కూడా లేదా? అస్సలు లేదు. ఏంటే అట్లా మాట్లాడుతున్నావు? బావంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడైనా తిన్నానమ్మా. ఏం తాత తిన్నావా? ఇట్రా, ఎక్కడ చూసావా? చూశాను సార్. చూసావా? సార్ ఇక్కడే ఉండాలి సార్. అసలు ఆడెవడో తెలుసా? ఆడి పేరు బిచ్చువా, లోమ్డి గ్యాంగ్. పొద్దున కోమింగ్ లో మా డిపార్ట్మెంట్ మనుషుల్ని ఇద్దరిని చంపి పారిపోయాడు. అట్టాంటోడు నిజంగా తెలియదు సార్. పడిపోయి ఉన్నాడని కాపాడాను అంతే సార్. వాడి దగ్గర గన కనపడలేదురా? గాయాలే కనిపించాయి సార్. మందు రాసి మంచినీళ్ళు ఇచ్చాను అంతే సార్. వీడిని జీపెక్కించట్రా. ఏంట్రా తప్పు? వీడి గురించి మీకు తెలీదు. మావాడి గురించి మాకు కాకుండా ఇంకెవరికి తెలుసు సార్? లోమ్డి గ్యాంగ్ తెలుసా? దట్టమైన అడవుల్లో ఎవరు వెళ్లలేని లోయల్లో గంజాయి పండిస్తూ ఉంటారు. పొరపాటున ఎవరైనా దారి తప్పటి వెళ్తే మేకను కోసినట్టు పీక కోసి రక్తమంతా కారేంత దాకా తలకిందులుగా వేలాడదీసి అతి రాక్షసంగా చంపేస్తారు. వీళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఈ మధ్య మన స్టేట్ కొచ్చారు. ఇప్పటిదాకా 40-50 మందిని చంపేశారు. వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించిన 6 ఎక్సైజ్ ఆఫీసర్లను చంపేశారు. అటువంటి క్రిమినల్స్ కి మీ వాడు సాయం చేశాడు. ఆ క్రిమినల్స్ పట్టుకోవడం చేత కాక మా వాడిని క్రిమినల్ చేస్తారా? ఎలా తీసుకెళ్తారో మేము చూస్తాం. పక్కకు తప్పుకోండి, లేదంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. చేసేంత మందిని చంపుతాం, మేము చూస్తాం. వీడిని వదిలేస్తోంది మీకు భయపడి కాదు, వీడి మీద మీకున్న నమ్మకం చూసి. నువ్వు భోంచేయవా? చేస్తానులే బాబాయ్, మీరు కానివ్వండి. బాబాయ్, మనం ఆకలిస్తే తింటాం, వాడు ఆకలి చూస్తేనే తింటాడు. తొందర రాబోయే, ఆకలి దంచేస్తుంది. కొత్త పట్టులంగా బావా, తడిస్తే పాడైపోద్ది. తడిస్తే చెప్పు. తడిసిందా? లేదు. తడిసిందా? లేదు. సాంబార్ అనిపించింది బాబాయ్. నిశ్చితార్థం ఏంటి? మన పేర్ల మీద మంచి ముహూర్తం కుదిరిందంట. అనుకున్న పెళ్లే కదా ఎలాగూ అని అనుకోని ముహూర్తంలో నిశ్చితార్థం కానిచ్చేశారు. నేను లేకుండా నిశ్చితార్థం ఎలా చేశారే? నా తరపున మా నాన్న, నీ తరపున మా అమ్మ కూర్చొని లగ్న పత్రిక రాసేసుకున్నారు. నిశ్చితార్థం అయిపోయింది కనుక ఇక మనం నేను ఇవ్వను, నిన్ను అస్సలు ఇవ్వనివ్వను. అరే నీకు అదే ధ్యాస? ఏది మంచిగా ఆలోచించువే. మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. అది కాదే. నోరు మూసే, అక్షంతలు తీసే, ఇక పెట్టు. ఏంటి? వేరే ఆలోచనే ఉండదా? పెట్టమన్నది బొట్టు. ఇక్కడ కూడా పెట్టు. అక్కడ పెళ్ళయ్యాకే పెడతా. నిశ్చితార్థం అయింది అంటే సగం పెళ్ళైపోయినట్టే తెలుసా? ఇప్పుడు పెట్టు. నేను పెట్టను. పెళ్లికి ముందే నీ చేత్తో ఇక్కడ బొట్టు పెట్టించుకుంటాను చూడు. చూద్దాం, వెళ్ళు. సరే, ఒక ఇంగ్లీష్ ఇవ్వు. నేను ఇవ్వను. ఓకే, కొన్ని తెలుగు ఇవ్వు. నువ్వు కృష్ణతత్వం ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు బావా? ఏంటి అన్నిటికీ కృష్ణతత్వమేనా? నీ పనేంటి? వ్యవసాయం. అంటే ఏంటి? విత్తనాన్ని భూమిలో మోస్తావు, నీళ్లు పోసి మొక్కగా బయటకి తీస్తావు, పంట కోసి ఇంట్లో ఏస్తావు,
మూసే తీసే ఏసే అదే కృష్ణతత్వం. ఏంటి స్పీడ్ పెరుగుతుంది? నువ్వు కార్ స్లో చేయి. కాసేపట్లో రీచ్ అవుతాం కదా. అప్పటిదాకా ఆగాల? ప్లీజ్ కార్ ఆపచ్చు కదా. ఫ్రెండ్ అని వస్తే ఇలా బిహేవ్ చేస్తావా? గెట్ అవుట్, అవుట్. పింకీ, ఏ పింకీ, ఇటు రావే. ఏమైందే? ముందు నువ్వు రా చెప్తాను. ఎప్పుడు ఇంతే నువ్వు. ఏమైందని ఇప్పుడు? ఎదువులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎక్కు తొందరగా. వస్తున్నా. త్వరగా ఎక్కు. ఎక్కుతున్నా తల్లి. తొందరపడ్డావురా. ఇంటికి వెళ్ళాక ఈజీగా లొంగేది. సిటీ గర్ల్స్ చాలా పొగర్రా, వాళ్ళని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. మరి విలేజ్ గర్ల్ అయితే? హలో, డాక్టర్ మీరా? ఓ, అయితే వీళ్ళు పెద్ద డాక్టర్లా. పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 72 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేదు. డాక్టర్, విషయం ఇట్స్ కన్ఫర్మ్ సార్. ఓ, అయితే వీళ్ళు మీడియా వాళ్ళన్నమాట. ఫోరెన్సిక్ వాళ్ళు ఎక్కడ? ఎస్ మేడం. ఎవిడెన్స్ ఎన్ని కలెక్ట్ చేశారా? చేశాం మేడం. ఇంతకు మించి వేరే ఏం కనపడలేదా? నో మేడం. జనరల్ గా ఏ ఆడపిల్లైనా తన మీదకు వస్తున్న వాడి నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నువ్వు వెనకెళ్ళు. ఇప్పుడు నేనే అమ్మాయిని అనుకున్న ఆమె దగ్గర రండి. ఫస్ట్ తన చేతులతో వాడిని ఇలా నెట్టేస్తుంది. ఈ దాడి నాపే ప్రయత్నంలో వాడు అమ్మాయి చేతుల్ని గట్టిగా పట్టుకుని మొహంపై బలంగా కొడతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని ఇలా కాళ్ళతో ఫోర్స్ గా అక్కడ తనుకుంది. మళ్ళీ దగ్గరకు వస్తే వాడి మొహాన్ని గోళ్లతో బలంగా రక్కడమో గీరడమో చేస్తుంది. ఆ అమ్మాయి గోళ్ళని స్క్రేప్ చేసి శాంపిల్స్ తీసారా? సారీ మేడం. ఇప్పుడు తీయండి. ఇది వెహికల్స్ లో ఉండే గ్లాస్ అంటే కార్లో స్ట్రగుల్ జరుగుండొచ్చు. ఆ కారులో ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్సలెంట్ మేడం, యు ఆర్ ఎ జీనియస్. ఫోరెన్సిక్ అంటే ఫోటోగ్రాఫర్స్ లో ఫోటోలు తీయడం కాదు. కన్ఫర్మ్ సార్, వీళ్ళు లాయర్లే. ఎగుడు దిగుడి గాడి కదా, వెలగడానికి టైం బట్టి. ఎవర్రా మీరు? మీకేం కావాలరా? మీ బ్లడ్ కావాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. పేషెంట్ పేరు గుణవతి శీలవతి. గుణవతి శీలవతి? అవును. అదేం పేరండి? అదే ముందున్నది ఇంటి పేరు సార్, వెనకాల ఉన్నది ఆవిడ పేరు సార్. మంచిది. సరే, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఆ గుణశీలవతిని ముసుగు తీయమనండి. నేను లేపుతాను సార్, నేను లేపుతాను. అమ్మ శీలా, శీలవతి ఒక్కసారి లేగమ్మా. నిన్నే బేటా, ఒక్కసారి ముసుకుతీ. ఏంటో అడుక్కోవడం, అవతల డాక్టర్ గారు వచ్చేస్తారంటే. వద్దు సార్, వద్దు సార్. ఎందుకు వద్దు సార్. తీస్తే ముసుగు ఆవిడే తీయాలి సార్, మనం తీయకూడదు అవును సార్. సార్. మనిషిని చూడకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారయ్యా? సార్ సార్ వద్దు సార్, 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 వద్దు సార్. ఇలాంటి నేను చాలా చూసాను. ఉండండి. సార్ సార్ నీ ముగ్గురు కాదు. ఇదేంటయ్యా, జబ్బెంతో చూద్దామంటే నోరంతా గబ్బు చేసింది. ఆవిడంతే సార్, ఎవరొచ్చి ముసుగు తీసినా శోభనం రోజు పారిపోయిన ముగ్గురు తిరిగి వచ్చానని ఇలా ముద్దులు పెడుతుంది. పరదా వెనకాల ఇంత కంప. ఛీ! దీని ట్రీట్మెంట్ సంగతి తర్వాత, ముందు నా టీత్ క్లీన్ చేసుకోవాలి.
అమ్మాయికి ఎలా ఉంది? బాధపడద్దు, మీ అమ్మాయికి ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. హ. ఎంత ఖర్చైనా పర్లేదు, మీ అమ్మాయిని బాగు చేద్దాం. ఆ విధవలు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. మీకు నేను నానమ్మా, ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. సార్ ఆ కుర్రోళ్ళ నాన్నగారు. వాళ్ళిద్దరూ నా కొడుకులే కాదు. సారీ సార్. నా పేరు ధనలక్ష్మి దుష్యంతరావు, అంతే. మా బాబుల్ని ఒకసారి బయటికి పంపిస్తారా? మా సార్ మాట్లాడాలి. కుదరదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం కదా. జస్ట్ 2 minutes. ఈ క్యాబ్ లో తల వేసా సార్? పారిపోతారని సార్. ముందు అక్కడ చంపెట్టున్నాడు. మీరు చేసిన దానికి ఏమైనా అర్థం ఉందా? పిల్లల్ని అలాగే నా కొట్టేది. వాళ్ళని మీరు బయటికి తీసుకొస్తారా? నేను తీసుకురానా? నువ్వేమన్నా సరే, నేను వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అయితే నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏంటి, వాళ్ళనేదో నువ్వే నవమాసాలు మోసి కన్నదానిలా మాట్లాడుతున్నావు? ఈ మాటే అందరూ అంటారు. అదే సొంత బిడ్డలైతే ఏం చేసైనా విడిపించుకునేది. మొదటి భార్య బిడ్డలు కాబట్టే కదా వాళ్ళని అలా వదిలేసింది అని. సార్, ఆ అమ్మాయి వాళ్ళ బావ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ అలాగా జనం. వాళ్ళకే అంత రోషం ఉంటే మీకుండక్కర్లేదా? రే, సర్కి ఇంకో స్కాచ్ పెట్టరా. కూర్చుని బాగా తాగండి. నమస్కారం. అందరూ నన్ను బ్రోకర్ చటర్జీ అంటుంటారు. మీ కేసు టేకప్ చేయాలంటే ఒక్కో చుట్టకి 2.5 కట్టలు. చుట్టంటే మీ అబ్బాయి, కట్టంటే కోటి. మిగతా ఖర్చుల్ని మీ వాళ్ళని నా పక్క నుండి చూసుకోమానండి. కన్సెషన్ ఏం లేదా సార్? కన్సెషన్ ఇవ్వడానికి ఇదేమన్నా అసమస్యాల? అతల జైలు. సార్, నిర్భయ కేసు తర్వాత చట్టం చాలా టైట్ అయిపోయింది సార్. మీరిక్కడ మనీ చూస్తే అక్కడ మీ చుట్టలకి మరణ శిక్ష పడుద్ది. ఓకే, ముందు అడ్వాన్స్ గా 3 కట్టెలు. సార్, వీడియోది మంచోళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తారు? ఎదవలే పిలుస్తారు. ఎదవలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం సన్యాసులం అయిపోతాం. కేసు క్లోజ్ అయ్యేంత వరకు ప్రతి ఇన్సిడెంట్ ని రికార్డ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు కేసు చాలా టైట్ గా చేశారు సార్. మనం లూజ్ చేద్దాం. ఎలా సార్? జరిగింది చట్టం చూసిందా? లేదు. చట్టానికి కళ్ళు లేవు, చెవులే ఉన్నాయి. ఆ చెవులకు వినపడేలా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు న్యాయవాదులు కాదు సార్, చట్టవాదులు. చట్ట ప్రకారమే చట్టాలను వాదిస్తూ చట్టాలలో ఉన్న లొసుగుల్ని చట్టబద్ధంగా పట్టి న్యాయం జరిపిస్తారు. అది ఒక చుక్క కాబట్టి దానికోసం వాదించేది ఇంకో చుక్క కాబట్టి మనం ఈ చుక్కని లేరుగా పెడదాం. రేపు కోర్టులో కేసు మొదలవగానే ఆ లాయర్ చుక్క జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్తాని బాబా చుట్టగాడు అడుగుదంతా కస్తాడు. తర్వాత ఆ చుక్క మొదటి సాక్ష్యాన్ని ప్రవేశపెడుతుంది. అంబటి వెంకట శ్రీనివాసులు, అంబటి వెంకట శ్రీనివాసులు, అంబటి వెంకట శ్రీనివాసులు. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అంబటి వెంకట శ్రీనివాసులు. అహల్య తుప్పల్లో పడి ఉండడం మొదటి చూసింది మీరే కదా? నేను చూడలేదు మేడం. చూడలేదంటావేంట్రా? అహల్య ఎక్కడ ఉందో నాకు చెప్పింది నువ్వేగా. అతను సాక్షిని బలవంత పెట్టాలని చూస్తున్నాడు, యువర్ ఆనర్.
మరి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చూసింది మీరేనని ఎందుకు రాశారు? నాకు తెలియదు మేడం, నేనైతే ఏమైనా చూడలేదు. ఎందుకు రేపొద్దు ఆడతావు? మీరు మధ్యలో మాట్లాడకూడదు. హైవేలో మీ బస్సు వెళ్తుండగా అపస్మారక స్థితిలో ఉన్న అహల్యను ఎత్తుకుని రఘు మీ బస్సులోనే ఎక్కాడు కదా? నాది నాన్ స్టాప్ బస్ అండి, నేను ఎక్కడ ఆపలేదు, ఎవరు ఎక్కలేదు. వీడు అహల్యం ఎత్తుకుని నోటు కట్టంగా నిలబడినప్పుడు బస్ స్టాప్ కదమ్మా. సార్ వీడు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇదేం న్యూసెన్స్ అండి, కేసు జరగనివ్వకుండా. వాళ్ళిద్దరిని బయటికి పంపండి. కోర్టులో అబద్ధాలు చెప్తారేంట్రా? మీ వాళ్ళే కానీ మా వాళ్ళయ్యారు. నా పేరు బ్రోకర్ చటర్జీ. ఇప్పటిదాకా నేను డీల్ చేసిన 1200 కేసుల్లో ఓటమే లేదు. ఈ కేసులోనూ ఓడిపోను. నువ్వు ఓడిపోయిన తర్వాత నా పైన పగ పెంచుకోకు. ఇదంతా నేను చేస్తోంది డబ్బు కోసమే. భవిష్యత్తులో నీకేదైనా అవసరం వస్తే కరెక్ట్ రేటు పట్టుకొని నా దగ్గరికి రావచ్చు. కేసు వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది, మన అనుకున్న వాళ్ళంతా మారిపోతున్నారనిపిస్తుందా? ఎవ్వరు మారినా ఈ రిపోర్ట్ మారదు. స్కిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్ని పక్కగా వాళ్ళతో మ్యాచ్ అయ్యాయని ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ప్రింటెడ్ రిపోర్ట్ ఇది. ఇది మన దగ్గర ఉండగా వాళ్ళు ఇంక తప్పించుకోలేరు. మీరు? శశికళ, సీనియర్ ఫోరెన్సిక్ అనలిస్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చింది మీరేనా? ఎస్ మేడం. మీ రిపోర్ట్ను ఒకసారి కోర్టు వారికి అర్థమయ్యేలా వివరిస్తారా? వర్షిత్ చెవికున్న గాయం నుండి కలెక్ట్ చేసిన బ్లడ్, అహల్య పళ్ళకున్న బ్లడ్ తో అహల్య చేతి గోళ్లలో ఉన్న స్కిన్, రోహిత్ మొహం మీద ఉన్న గాయాలతో మ్యాచ్ అయ్యాయి. ఆ అమ్మాయి వెజైనా నుండి కలెక్ట్ చేసిన స్పెర్మ్ 2 వ్యక్తులకు సంబంధించింది. ఆ 2 శాంపిల్స్ అక్కడ ఉన్న వాళ్ళిద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అయ్యాయి. దట్స్ ఆల్ మై లార్డ్. నేను క్రాస్ చేయాలి యువర్ ఆనర్. ప్లీజ్ డూ. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు, బాగుంది. మీ డిపార్ట్మెంట్ లో ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 7 ఏళ్లుగా. గుడ్. శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారు? వీళ్ళ పర్మిషన్ తోనేనా? పోనీ కోర్ట్ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? నో మేడం. మరి ఎలా కలెక్ట్ చేశారు? బలవంతంగానా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, లీడ్ చేస్తున్నారు. యాక్సెప్టెడ్. మీరు సాక్షిని లీడ్ చేయకూడదు. సారీ మై లార్డ్, నా క్వశ్చన్ రీఫ్రేస్ చేస్తాను. మీరు ఎలా కలెక్ట్ చేసుకున్నారో కాస్త కోర్టు వారికి వివరిస్తారా? వాళ్ళు శాంపిల్స్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేస్తే పోలీసులు వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు. అయినా వాళ్ళు పెనుగులాడుతుంటే కంట్రోల్ చేయడానికి మా వాళ్ళు కూడా బలంగా పట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేనే కలెక్ట్ చేసుకున్నాను సార్. ఒక వ్యక్తి బ్లడ్ కానీ, సలేవా ఆర్ స్కిన్ శాంపిల్ ఏవైనా అతని వ్యక్తిగతమైనవి, అంటే పర్సనల్ ప్రాపర్టీస్. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే తప్ప బలవంతంగా తీసుకోవడం చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని కొట్టివేయవలసిందిగా కోర్టుని ప్లీడ్ చేస్తున్నాను. యువర్ ఆనర్, వాళ్ళు మనస్ఫూర్తిగానే బ్లడ్ ఇచ్చారని చెప్పడానికి మా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. సాక్షిని ప్రొడ్యూస్ చేయడానికి టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నమస్కారం. బలమైన సాక్ష్యాన్ని ఒకసారి చూద్దామని వచ్చా. వాళ్ళకి ఫేవర్గా సాక్ష్యం చెప్పని ఆ చటర్జీ గారు నాకు ఆఫర్ ఇచ్చాడు. నాకు ఒక కూతురుంది. పదండి, న్యాయాన్ని నిలబెడదాం. ఫోరెన్సిక్ వాళ్ళు వర్షిత్, రోహిత్ల శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారో కోర్టు వారికి వివరిస్తారా? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మా డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ టీమ్ తో కలిసి దుష్యంతరావు గారి ఇంటికి వెళ్ళాం. మాతో పాటు లాయర్ మేడం, వాళ్ళ హస్బెండ్ సుమన్ గారు కూడా వచ్చారు. మేము వెళ్ళినప్పుడు వర్షిత్ ఇంకా రోహిత్ ఇద్దరు బెడ్ మీద పడుకుని ఉన్నారు. మేము అడగగానే మాకు కోఆపరేట్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చారు. శాంపిల్స్ తీసుకోబోతుంటే మా లాయర్ లేకుంటే ఇవ్వమని చెప్పి గొడవ చేశారు. దాంతో నేను నా కానిస్టేబుల్స్ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళని గట్టిగా పట్టుకుంటే ఫోరెన్సిక్ టీం వాళ్ళు శాంపిల్స్ మనస్ఫూర్తికి ఇచ్చారని ఎందుకు రాశారు? అలా రాయమని మీరే కదా మేడం చెప్పారు. నేను చెప్పానా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. సెక్షన్ 92 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం బలవంతంగా సేకరించిన ఏ సాక్ష్యం కోర్టులో చెల్లదు. నాకు కూతురుందన్నావు. ఆ కూతురు కోసమే. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వచ్చి కలిసావు? కోర్టు అడిగితే 6 గంటలు ఆలోచించారు. అందుకే వాళ్ళకి తెలిసేలా మిమ్మల్ని కలిశాను. క్షణంలో కోటి ఇచ్చారు. పదనరా చరణ్ మేడం. పొలం పత్రాలు సార్. మా అమ్మ నాన్న చనిపోతూ ఈ ప్రాణానికి ఇచ్చిన ఆస్తి సార్. నా మరదలే నా ప్రాణం. మీరు మా వైపు నిలబడి
అహల్య ఓడిపోకుండా చూడండి సార్. మీరు కాలు పట్టుకుంటారు సార్. పని జరగాలంటే రేటే కాదు లేటు చూసుకోవాలి. నువ్వు చాలా లేటుగా వచ్చావు, సారీ. నువ్వెందుకు రా బ్రోకర్ గారు కాలు పట్టుకుంటున్నావు? కేసు ఇంకా మన చేతుల్లోనే ఉంది. లే రైట్. రేయ్, రేపు కోర్టులో నువ్వే రఘు కాలు పట్టుకునేలా చేస్తాం చూడు. యువర్ ఆనర్, ఇంతకు ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసిన విధానం తప్పేనని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీ సమక్షంలో మళ్ళీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అపాలజీ యాక్సెప్టెడ్. ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించాలి. థ్యాంక్ యూ. మామూలు చుక్కలు అనుకున్నా కానీ ఈ చటర్జీకి ఎమ్మతిపోయి ఎత్తు వేసింది. ఎస్ యువర్ ఆనర్, మా క్లయింట్స్ మేజర్స్ అయినట్టయితే మేడం చెప్పినట్టు ఒక్కసారేంటి ఎన్నిసార్లని తీసుకోమనండి శాంపిల్స్. కానీ వీళ్ళు మైనర్స్ యువర్ ఆనర్. పేరెంట్స్ లేదా గార్డియన్స్ పర్మిషన్ లేకుండా వీళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేయడం చట్ట విరుద్ధం. మైనర్సా? ఒక అమ్మాయిపై పాశవికంగా ఇంత దారుణాన్ని కొడిగట్టిన వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్స్ అయ్యే ఛాన్స్ లేదు యువర్ ఆనర్. ఇదంతా కోర్టు వారి సమయాన్ని వృధా చేసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం. కేసుని పక్కదోవ పట్టించాల్సిన అవసరం మాకు లేదు యువర్ ఆనర్. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ మైనర్స్ అని చెప్పడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి. మేమేందుకు చేస్తామండి? జువెనైల్ బోర్డుకి అర్జీ పెట్టుకోండి. వాళ్లే వీళ్ళు మేజర్లో మైనర్లో ఎంక్వైరీ చేసి 2-3 వారాల్లో మీకు రిపోర్ట్ పంపిస్తారు. 2-3 వారాలా? ఆ 2-3 వారాల్లో సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసి కేసును తారుమారు చేసే ప్రయత్నం యువర్ ఆనర్. యువర్ ఆనర్, వీళ్ళు నిజంగానే మైనర్లు అయితే ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి 2 గంటలు చాలు. ఈ రోజు 4 గంటల్లోపు వాళ్ళు మైనర్లు అనడానికి తగిన ఎవిడెన్సుల్ని మీరు, మేజర్లు అనడానికి తగిన ఎవిడెన్సుల్ని మీరు కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. అలా నవ్వుతూ చూడటం కాదురా, ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చాక నీ ఫోటో తన్నట్టు చూస్తూ ఉండు. వీడి చెప్ప మొహానికి మళ్ళీ కప్పు ఒకటి. సార్ వచ్చారు. ఓహో, వీళ్ళు మైనర్లోనే ఇచ్చారు. ఇదిగో నీకో కాపీ, నాకో కాపీ. ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చావేంట్రా? ఇది ఇవ్వాల్సిన కోర్టులోగా. ఇవి లాయర్ అమ్మకి చేసేరా. మరి నువ్వు అలి ఊడిపోవడం చూడలేనరా. ఇతని వయసు 16, అతని వయసు 17. కాబట్టి వాళ్ళిద్దరు మైనర్లే యువర్ ఆనర్. మై లార్డ్, నేను క్రాస్ చేయాలి. ఇద్దరు క్రికెట్ బాగా ఆడతారా? అబ్జెక్షన్. వాళ్ళ వయసుకి క్రికెట్ ఆడడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. చిన్న వయసులో గోళీలు ఆడతారు, కాస్త పెద్దయ్యాక బొంగరాలు ఆడతారు, ఇంకా కొంచెం పెద్దయ్యాక క్రికెట్ ఆడతారు. కానీ ఈ వయసు వచ్చేసరికి పెంపకం సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళ లైఫ్ తో డర్టీ గేమ్స్ ఆడతారు. కాబట్టి వీళ్ళ ఏజ్ కి ఆ ఆటకి సంబంధం ఉంది యువర్ ఆనర్. ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు ఎప్పుడైనా సెయింట్ మేరీస్ కాలేజ్ వాళ్ళతో మ్యాచ్ ఆడారా? ఆడాం. ఎప్పుడు? 2015లో. అప్పుడు మీరేం చదువుతున్నారు? సీనియర్ ఇంటర్. అప్పుడు మీ అపోజిట్ టీం వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు కూడా అదే క్లాస్ చదువుతారుగా. ఏ 10th చదువుతూ ఇంటర్ వాళ్ళతో ఆడకూడదా? రూల్స్ ప్రకారం సీనియర్ ఇంటర్ వాళ్ళు సీనియర్ ఇంటర్ వాళ్ళతోటే ఆడాలి. మేనేజ్ చేసుకుని ఆడొచ్చుగా. అది అస్సలు కుదరదు. మ్యాచ్ కు ముందే ఆపోజిట్ టీం వాళ్ళకి మా స్టూడెంట్ ప్రూఫ్ ఇంకా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ మస్ట్ గా సబ్మిట్ చేయాలి. మీరు చేశారా? ఆఫ్ కోర్స్. యువర్ ఆనర్, వీళ్ళ కాలేజ్ వాళ్ళు అపోజిట్ కాలేజ్ వాళ్ళతో వీళ్ళు మ్యాచ్ ఆడడానికి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవి. వీళ్ళ కాలేజ్ వాళ్ళే ఈ రోజు ఇచ్చిన సర్టిఫికేట్స్ డిఫెన్స్ వారు మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. రెండిట్లో ఉన్న డేట్ తేడా ఒకసారి చూడండి యువర్ ఆనర్. దీన్ని బట్టి ఇతని వయసుని 2 ఏళ్లు తగ్గించి కోర్టుని మోసం చేయడానికి ప్రయత్నించారని అర్థమవుతుంది. వాస్తవానికి ఇతని వయసు 18 అయితే ఇతని కంటే అతను 2 ఏళ్లు పెద్దవాడు కాబట్టి అతని వయసు 20. వీటిని చూసి వీళ్ళు మేజర్లో మైనర్లో మీరే నిర్ధారించండి యువర్ ఆనర్. లోపల వాళ్ళిద్దరికి బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నారు సార్. ఆలియా, నేను ఇలా చేసిన వాళ్ళిద్దరు కోర్టులో ఓడిపోయారు. వాళ్ళకి శిక్ష పడ్డా నువ్వు చూడాలి కదా. ఒక్కసారి కళ్ళు తెరవా ప్లీజ్. బావంటే ప్రాణం అని అందరికీ చెప్తావు కదా, ఇప్పుడు నీ ప్రాణాన్నే చెప్తున్నాను. లే.
పిచ్చి పట్టిందా నీకు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? చంపేస్తాను అందరినీ. అందరికీ అడిగినంత డబ్బులు ఇచ్చామన్నారు. అవసరమైనంత ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నామని చెప్పారు కదా. 2 పిల్లల్ని బయటికి తీసుకురాలేకపోయారు. ఇంకా మీ వల్ల కాదు. నేను వాళ్ళని బతకనివ్వను. కాల్చి పడేస్తాను అందరినీ. ఆ గన్నివ్వండి. సార్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్. వీళ్ళేంటి ఇక్కడ? హలో 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 సార్ సార్ ఏంటిది? కార్ దిగండి సార్. మాట్లాడదాం అనుచ్చా. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఒక పర్పస్ కోసం పనిచేస్తుంది. మీ పర్పస్ ఏంటో? న్యాయం. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం అనేదే లేదు. న్యాయమే ఉంది. బలమున్నోడుకో న్యాయం, బక్కోడికో న్యాయం, నోరున్నోడికో న్యాయం, నోరు లేని బాడికో న్యాయం. డబ్బున్నోటికి ఒకలా, బీదోటికి ఇంకోలా. ఈ లెవెల్ వాడు ఆ లెవెల్ న్యాయం కావాలనుకుంటేనే ఈ సమస్యలన్నీ వచ్చేది. మీ లెవెల్ని ఆ లెవెల్కి మారుద్దామని. सरजी मैं बात कर रहा हूँ ना. కోట్ల కమ్ముడు పోని వాళ్ళకి सर सर आपके बच्चों को बाहर मैं निकालूंगा सर. मेरे सिचुएशन ఇంకా కాంప్లికేట్ చేయొద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీరు ఆగకపోతే నేను కూడా ఏం చేయలేను సార్. ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవు? 5 కోట్లు తీసుకున్నావు కదా, ఇప్పుడు నేను దాన్ని కూడా చంపుతా. అది నువ్వే డీల్ చేయి. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ బూచోడు ఇంక రాడు. మనం ఇంటికి వెళ్ళిపోదామే. నా పేరు ధనలక్ష్మి దుష్యంత్ రావు. ఇదే నా చట్టం. అంబులెన్స్ ఫోన్ చేస్తున్నా మేడం. నేను నా ఫ్యామిలీ కార్లో వస్తుండగా దుష్యంత్ రావు చటర్జీలు మాపై దాడి చేసి నన్ను, నా భర్తని కత్తితో పొడిచారు. మా ఇద్దరి చావుకి కారణం పూర్తిగా వాళ్ళే. అందుకే కాదమ్మా రఘు, ఇప్పుడు ఆలయ న్యాయం జరగడం ఆలయ చేతుల్లోనే ఉంది. తను జాగ్రత్త. నమస్కారం సార్. సార్, లక్ష్మి గారు చనిపోతూ ఇచ్చిన వాంగ్మూలాన్ని నేను రికార్డ్ చేశాను సార్. ఈజ్ ఇట్? ఏది చూపించండి. కరెక్ట్ గా చూడరా. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. అనవసరంగా జడ్జి గారు ఏం చేసేశారు? వెళ్ళండి, వెళ్ళండి. వీడియో ఉంది సార్. వెళ్ళండి అయ్యా, ప్లీజ్ సార్, ఒకసారి నా మాట వినండి సార్. వాడి ఫ్రెండ్ పేరేంటి? స్వామి సార్. నమస్కారం సార్. స్వామి. రఘు ఎక్కడ? తెలియదు సార్. ఎన్నాళ్ళైంది కలిసి? 5 ఏళ్ళు అవుతుంది సార్. ఆ వీడియో ఏమైంది? ఏ వీడియో సార్? ఆ వీడియో ఎలా పోయింది? తల్లి తోడు, నాకు అసలు తెలియదు సార్. ఎలా పోయింది? చెప్పదు. రే, ఏంట్రా ఏడుపు? జడ్జి గారు పిలుస్తారు, వెళ్ళి మొహం కడుక్కునరా. చక్రజీ గారు చెల్లి పెళ్లికి 25 లక్షలు ఇస్తానంటేను. స్నేహం విలువ 25 లక్షలా? చూసారా సార్ వాడిని ఎంతమంది మోసం చేశారో. మోసపోతే వాడు నిర్దోష అవుతాడా? కాదు సార్, వాడు క్రిమినలే. వాడు ఏం చేస్తా? వచ్చావా? రా, ఈ కాగితాలు మీద సంతకం పెట్టు. ఏంటివి? నువ్వు కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషన్.
పిలిచినప్పుడు జడ్జి గారి ముందు నిలబడి చెప్తే కేసు కొట్టేస్తారంట. కేసు కొట్టాడు ఏంటి మావా? మనకింత అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళకి శిక్ష పడితే మన పిల్లకి జరిగింది మాసిపోద్దా? నువ్వు వాళ్ళకి శిక్ష పడాలనుకుంటున్నావు గానీ అది బాగుపడాలనుకోవట్లేదు. అలాంటి మావా, అది నా ప్రాణం. ఆ ప్రాణం కోసం ఏదో సంతకం పెట్టమంటున్నాను. ఇది ఇంకా ఇలా ఎన్నాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉండాలి? రే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపిస్తారంట. అవసరమైతే సింగపూర్ కూడా పంపుతారంట. అన్యాయం చేసిన వాళ్ళే మళ్ళీ మంచి చేస్తామంటే ఎలా నమ్ముతున్నావు మావా? అది అసలు విషయం. అమ్మాయికి బాగైపోతే పెళ్లి చూసుకోవాల్సి వస్తుందని సంతకం పెట్టంటున్నాడు. నువ్వెవరా మధ్యలో మాట్లాడడానికి? రేయ్, అసలు నువ్వెవర్రా నా కూతుర్ని బాగు చేసుకుంటానంటే అడ్డుపడ్డానికి? ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపుకోవద్దు మావా. సంతకం పెట్టు. నీకు వాళ్ళకి శిక్ష పడ్డమే కావాలనుకుంటే అహల్యకు దూరంగా వెళ్ళిపో. నా కూతుర్ని ఇంకొకసారి చూడడానికి వెళ్ళలేదు. రే, ఎవడెలా పోతే నాకేంట్రా? నా కూతురు బాగు నాకు ముఖ్యం. అహల్య, వాళ్ళకి శిక్ష పడ్డమా తేలిపోవాలి నాకు. ఈ బొక్కేదో ముందే పూడ్చుంటే మనకింత లీకేజ్ ఉండేది కాదు కదా సార్. అడుగునున్న బొక్కను పూడ్చడం అనుకున్నంత ఈజీ కాదు. ఆ మాత్రం లీకేజీ అవుతుంది. 2-3 రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తారు బాబు. ఏరా, నువ్వేనా దాన్ని పెళ్లి చేసుకునేది? కంగ్రాట్స్. తాళి నీది, బోని మాది. అత్త, ఏమైంది? ఏమోరా, వాళ్ళు కొట్టిన దెబ్బలు లివర్ కి తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. ఆ బ్లడ్ లో బాగా ఇన్ఫెక్షన్ పెరిగి యాంటీబాడీస్ లెవెల్స్ పడిపోయాయి. అర్జెంట్ గా సిటీకి షిఫ్ట్ చేయాలి, లేదంటే అమ్మాయి దక్కదు. కేసు వాపస్ తీసుకుంటామని జడ్జి గారికి చెప్పాలి. అప్పుడు జడ్జి గారు మా పిల్లల్ని ఇంటికి పంపిస్తారు, మేము మీ పిల్లల్ని పట్నం పంపిస్తాం. డాక్టర్ గారు అర్జెంట్ అంటున్నారయ్యా. తెల్ల కొట్టుకున్న తొందర నల్ల కొట్టుకు ఉండద్దు. ఏ లోపల దానికి ఏదన్నా అయితే నీ బిడ్డ ఇష్ట చాలా గట్టిది. చచ్చైతే అయితే నా కొడుకుల చేతుల్లో ఆ రోజే చచ్చుండేది. ఏం కాదులే, నువ్వు వెళ్ళు. అయ్యా, అమ్మా, మీ బిడ్డల్ని బయటేసాం, నా బిడ్డని కాపాడు. మీకు రుణపడి ఉంటామమ్మా. అమ్మా, ఇలా ఎక్కువ రోజులు కాపాడలేం. బావా, వాళ్ళకి శిక్ష పడిందా? ఈ మాత్ర వేసుకో. ముందు నేను అడిగిన దానికి చెప్పు. ముందు నువ్వు వేసుకో. వాళ్ళని వదిలేసావా బావా? వాణ్ణంటావేంటే? చేసిందంతా మీ నాన్నే. వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నేను జడ్జి గారికి పిటిషన్ పెట్టుకుంటా. ఒక లాయర్ని పిలు. ఇప్పటిదాకా జరిగింది మోసే. పేపర్ తీసే, నేను చెప్పేది రాసే. జస్ట్ డూ ఇట్ ఫర్ మీ బావా. ఇది జడ్జి గారికి ఇచ్చేసిరా బావా. ఎక్కడికి వెళ్తున్నారా సార్? అది లాయర్ లక్ష్మి మర్డర్ కేసు మళ్ళీ ఓపెన్ చేసాం. వాళ్ళని చంపించోడు చూపిద్ది కానీ పదా. సార్ అది కాదు సార్. ఎక్కించండి రా. సార్ చెప్పి ప్లీజ్. సార్ సార్ డాక్టర్ గారు అర్జెంట్ గా టాబ్లెట్ మీ అమ్మాయికి వేయమన్నారు. హాస్పిటల్లో స్టాక్ లేదు, వెంటనే వెళ్ళి తీసుకురండి. సార్ ఎక్కడికి తీసుకెళ్తారు సార్? త్వరగా వేయాలి టాబ్లెట్స్, తీసుకురండి. సార్ చేసి చేయకండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. వద్దు సార్. సార్ ఆపేయండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. వద్దు సార్.
న్యాయం జరగడం తన చేతుల్లోనే ఉంది. అహల్య జాగ్రత్త. వాడు ఇప్పుడు ఇంకేం పీకలేడు. ఏయ్, ఏంటి ఇక్కడ ఉన్నావు? రోజు ఇక్కడే ఉంటాగా. లేడీస్ వాటిలో జెంట్స్ ఉండకూడదు. ఇవాళ ఏంటి కొత్తగా? రూల్స్ స్ట్రిక్ట్ చేస్తారు. ఆడవాళ్ళు ఉండే వాటిలో మగవాళ్ళు ఉండకూడదు. ఏమయ్యా వినపడలేదా? వెళ్ళండి, ఇక బయలుదేరు. పోలీసులు వెనక్కి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. సెక్యూరిటీ, అన్నా లోపలికి రానియండి అన్నా, దండం పెడతానన్నా. మా చుట్టలు అన్నం తినొచ్చా? పది రోజులు అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో దాని అమ్మా బాబులకు కూడా తెలియదంటే అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడు అలా కొన్ని రెండే ఆప్షన్స్. ఒకటి దూరంగా పారిపోయి దాక్కొని బతకడం. అలా వదిలేస్తే ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ఎక్కడున్నా వెతికి చంపేయాలి. రెండు, ధైర్యం చేసి కోర్టుకు రావడం. ఒకవేళ కోర్టుకొచ్చారో మనం అవుట్. రాకుండా కాపు కాసి వాళ్ళంతా దారిలోనే వేసేయాలి. ఇప్పుడేం చేద్దాం బావా? వీటన్నిటినీ వదిలేసి దూరంగా వెళ్ళి హాయిగా బతుకుదాం. అలా వెళ్తే మనల్ని వదిలేస్తారా బావా? వెతుక్కుంటూ వచ్చి చంపేరా? అయితే కోర్టుకు వెళ్దాం. నువ్వు జరిగింది జడ్జి గారి ముందు చెప్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని లాయరమ్మ చెప్పింది. కోర్టుకెళ్లే లోపే మనల్ని చంపేరా బావా? వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఏదో ఒకటి చేసి బయటకు వచ్చారా? ఇంకా హింసేనా బావా? చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా దేవుణ్ణి పిలిచానా బావా? ఎప్పుడు నిన్నే కదా పిలిచాను. అప్పుడు కూడా నిన్నే పిలిచాను బావా. అప్పుడు వాడు ఇక్కడ గట్టిగా కొట్టాడు, ఏడుపు వచ్చింది. ఒకటి చెవు గట్టిగా కొరికేశాను. రెండో వాడు నా మీద పడ్డాడు బావా. అప్పుడు వాడు మొహాన్ని గోళ్లతో గీరేశాను బావా. నేనే వాళ్ళతో ఎంత పోరాడాను కదా బావా. నువ్వు వాళ్ళని అహింసని వదిలేస్తావా? నా కోసం వాళ్ళని చంపే బావా, చంపే బావా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఎక్సైజ్ ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తారా? డిపార్ట్మెంట్ కి తెలిస్తే మామూలుగా ఉండదు మీకు. మిమ్మల్ని వెతికి చంపేస్తారు. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి రా. పారిపోయారంట్రా. ఎక్కడున్నావు? ఏరుకోస్కర్ బత్తా బిజువా బిజువా. ದಾದಾಂಡೆ ಉಮೆನ್ಲೊತ್ತೊಂದ್ ಬತ್ತ ಒಂದ್ ಏರ್ ಬೀಜು ಅನ್ನಾಡೊಂದ್ ಬೈದೆ ಏ ಬಿಶುವಾ. ఆ సోదరా ఎనకు గొత్తిజీ అన్న. నేనన్నా నువ్వు కాతేరులో పడిపోయినప్పుడు పసరమ తెలుసా కదన్నా. ఉంబే అనుకు గొత్తుండు సోదరా. ఉంబేనే నన్ను కాపాడుతునే. నువ్వేంద్రా ఇక్కడ? అన్నా
నాకు గన్ కావాలన్నా. గందాయిగా అహల్య అంటే నాకు ప్రాణం అన్నా. దానికి అన్యాయం చేసిన ఇద్దరిని చంపేయాలన్నా. ఈ గర్భన ఆయన కైపిచ్చా పట్టి పిచ్చలే చంపరా. నాకు ముందే తెలుసురా నువ్వు వాళ్ళ మనిషివేనని. వాడిని చంపకపోతే నీకు గన్నీవాను. కేరళ 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 పేవర్సింది కేరళ. ಉಮ್ಮೆನ ಕೇರ್ ಪೂಜೆ ಉಮ್ಮೆನ ಸೈತು ಪೋಪನ್ಲಕ್ಕೆ ತೋಜಂದಿಲ್ಲ. ధైర్యం చాలట్లేదా? చంపడం అంత సులభం కాదురా. చంపేవాడు భయపడకూడదురా, చావలసినోడు భయపడాలి. కేరళ కేరళ కేరళ. నీకు చంపడం రాదు కానీ గన్ కావాలా? హల్కట్. ఆ విజువాన్ని కాపాడిన ఒకే ఒక కారణం వల్ల నిన్ను వదిలేస్తున్నా. ಕೆರ್ತು ಪಾಡುವೆ ಬೇವರ್ಸಿ ఉమ్మెను పోతు పొత్తుతో పాడలే. ఉమ్మెను కొన్నదు తక్కలే. అన్న నా గన్ కావాలన్నా ప్లీజ్ అన్నా. గన్ కావాలన్నా. అన్న నా గన్ కావాలన్నా. గన్ను పోనీయా? గన్ను కావాలి. హల్కట్. దెబ్బలు తినడానికే గన్ను కావాలంటున్నావురా? ఇంకొక మాత్రమే ఉందమ్మా. బావొచ్చేస్తాడు, తీసుకొస్తాడులే. మాల్ మొత్తం కాలిపోతుంది, రండి. Hey, my 2 gold bars. Give me. బిజువా! నా కొడుకు వల్ల నా డీల్ మొత్తం పోయింది. నా మాల్ మొత్తం తగలబడిపోయింది. పేలులాగా దూరి నా గన్ ఎత్తుకెళ్లాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ నా కొడుకుని చంపకపోతే నా చేతులు నువ్వు చేస్తావు. రేపు కోర్టులో ఆ ఇద్దరు ఎదవల్ని 11 గంటలకు విడుదల చేస్తున్నారంట. మీరు తినండి, తినండి. మీరేం చేయరా? మీరు తినండి. నెయ్యి ఏమంటారా? నెయ్యి వేసుకుంటారా? నువ్వు తినవే, నువ్వు తిను. తింటా, నువ్వు చూస్తానే ఉండు. నువ్విప్పుడు జడ్జి గారితో నేను చెప్పినట్టే చెప్పాలి. నా కూతురు క్షేమంగానే ఉంది, నా మేనల్లుడితో వెళ్లిపోయింది, వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, జరిగిన దానికి ఆ కుర్రాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలి. నేనే ఎందుకు చెప్పాలి? నువ్వు కన్న తల్లివే, నువ్వు చెప్తేనే జడ్జి గారు నమ్ముతారు. రాత్రి ఆ పాపిస్టోలు ఇస్తామన్న ముష్టి డబ్బు కోసమే కదా ఇలా చెప్పమంటుంది. మరి వాళ్ళకి భయపడా? మన అమ్మాయి బతికింది, నువ్వు ఇలా చెప్తే వాళ్ళని వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళతో మనకి ఏ గొడవలు ఉండవు. మన బతికేదో మనం హాయిగా బతకచ్చు. కన్న కూతున్న అలా చేసిన వాళ్ళని వదిలేద్దామంటున్నావా? నువ్వు అసలు మగాడివేనా? మగాడిని కాబట్టేనే నీతో బిడ్డలు పుట్టించాను. చీకట్లో కడుపు చేసి బిడ్డలు పుట్టిస్తే మగాడైపోడు. ఆని చూడు, పశువులని తెలిసిన కొడుకుల్ని బయటేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆడైనా మగాడేమో కాని నువ్విట్ట మగతనం లేనడమని తెలుసుంటే నీ పక్కెక్కేదానే కాదు.
నువ్వు కొట్టినా చంపినా నేను మాత్రం చెప్పను. నా కొడుకుల్ని బయటికి రానివ్వను. నువ్వు చెప్పకపోయినా నేను చెప్పి వాళ్ళని పెట్టి ఆ చుక్కకి ముందుకు తీసుకెళ్తున్నావా? సార్ అమ్మాయి శివమే సార్. సార్ గను కూడా ఇక్కడే ఉండాలి సార్. వాడికి దెబ్బ తగిలింది. వాడు ఇటువైపే వెళ్ళాడు. సార్ చచ్చిన చివరా అంటే డెడ్ ఎండ్. సార్ కొంప తీసి పిల్ల కొంగకి మంత్రం లేవు నొచ్చంటారా? ఆ బొల్లి చుక్క ఇక్కడే మిస్ అయిందంటే దీని యొక్క చుక్క ఇక్కడే ఎక్కడో ఉండాలి. అబ్బా ఈ పొట్టి పుష్టిగాడు చంపేస్తానండి. మళ్ళీ చేస్తా ఉండు. సార్ నేను మేనకా థియేటర్ పక్క సందులో ఉన్నాను. ఇక్కడ వాళ్ళిద్దరికి తెలిసిన వాళ్ళేళ్ళు ఈ దగ్గరలో ఏదైనా ఉందా? ఆ చచ్చిపోయిన లాయర్ ఇల్లు మటుకు ఒక 4 వీధులు అవతల ఉంది సార్. అదే సార్ రామాలయం ఉంది. బావ మందులు పంపాడక్క. కనిపించలేదు సార్. ట్రైన్ కి టైం అయిపోతుంది అక్క. అక్క రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం అక్క. రా అక్క. ఏమైంది? టికెట్ ఎక్కడ పడిపోయినట్టుంది అక్క. అయ్యో వాళ్ళు రైల్వే స్టేషన్ వెళ్ళారా? అక్క అక్క నువ్వు ఇక్కడే కూర్చో, బాగా వచ్చేస్తానులే. నా కేసుకి అడ్డం పడతావురా? నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళండి. మొదటి బొగే నుంచి వెతుక్కుంటూ రండి. వెళ్ళండి. అక్క చటర్జీ వాళ్ళు వచ్చేసారు. దాక్కో దాక్కో. ఆ కుర్ర చుక్క ఇక్కడ ఉందంటే దాని యొక్క చుక్క కూడా ఇక్కడే ఉంటుంది. తీసుకురండిరా. అక్కను పట్టేసుకున్నారు. పట్టుకుంటున్న బామని తీసుకురండి. ఈ బావ వెళ్ళిపోతున్నాడు. మిగతా పేజీలేవి? అంతే సార్. అంటే అంతే సార్. అందుకే ఈ కేసు సాల్వ్ అవ్వట్లేదు సార్. నేను అడిగిన డీటెయిల్స్ ఏవి? త్వరగా రండి. వెళ్ళిపోతాడు. పదండ్రా. బిచ్చువా లోమ్డి గ్యాంగ్ స్టేషన్ నుంచి అహల్యని ఎందుకు ఎత్తుకెళ్లారు? సార్ చెప్పు.
మా అన్న ఇష్టపడ్డ తిత్లిని చంపేశారని ఆ రఘు ఇష్టపడ్డ అమ్మాయికి లాక్కు రమ్మన్నారు సార్. ఏంటిగా నన్ను కొట్టాయి సార్. అప్పుడు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నాకు నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. ఏయ్, అక్కడ ఏం చేస్తున్నావు? రా. గాలి పట్టాలు కావాలా నీకు? అందుకే ప్రమోషన్ లేకుండా ఎక్కడ ఎక్కువ దుష్యంతరావు ఇంటికి పోయి ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఉయ్యాల. అక్క ఆఫీసర్ వదిలేలా లేడు, వెంటనే పారిపోండి. దుష్యంతరావు గారు అడవిలోకి వెళ్ళడానికి ముందు ఏం జరిగిందో మీకు గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. వాళ్ళెవరు? ఆ చుక్కని వాళ్ళు ఎత్తుకెళ్లారా? కాపాడారా? అసలు ఆ చుట్టగాటికి గన్నెక్కడిది? వాళ్ళకి వీటికి ఏంటి లింకు? ఆ రోజు మా అబ్బాయిల భోజనాలతో పాటు మందు కూడా ఏర్పాటు చేసి ఊరందరినీ పిలవమన్నారు. పాలకొల్లు నుంచి భోగం మేళం కూడా దించారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా వందనం. నా కొడుకులు చేసింది తప్పో రైటో మీకనవసరం. ఆ రఘుగాడు నా కొడుకుల్ని చంపడం తప్పో రైటో అన్నది కూడా మీకనవసరమే. ఇప్పుడు మీకు అవసరమైన విషయం ఒకటి చెప్తా. వాడి తల తీసుకొచ్చినోడికి హైవే పక్కన 25 ఎకరాలిస్తా. ఇవిగోండి పత్రాలు. ఒక్కొక్కరిగా వెళ్తారో గుంపుగా వెళ్తారో మీ ఇష్టం. ఒక్క తల 100 కోట్లు. తల ఎవడు తెస్తే ఈ దుష్యంతరావు వాడి పేరిందులో రాస్తాడు. కిలో 400కి మేకలు నరకడం కాదు, ఆని నరుకు, కోట్లు వస్తాయి. మైనాయి మారుంగా, వాడు నా బైకే చేసా. అయితే నేనే నరుకుతా. ఫాతిమా, ఉండేవాడు కదా, వాడినంటే చంపుతా. ఆడేమన్నా మన రక్తం మంచుకొని పుట్టాడా? 25 ఎకరాల పొలమే, ఇక్కడ 4 కోట్లు. ఆడేమి నీ సొంత కొడుకా? ఆడ చస్తే మనకేందయ్యా? మన పిల్లలు బాగుపడతారు. ఎల్లవయ్యా, ఎల్లు. చంపటం తప్పని తెలిసినా ఇంతమందిని వాడిని వేసేయడానికి పంపిస్తున్నారంటే మీరు మామూలు కాదు సార్. పాలిటిక్స్ లోకి వెళ్తే పక్కా సీఎం. మీరు చేసిన తప్పుని ఎంతమందితో రైట్ అని పెంచుకోగలిగితే అంత పెద్ద నాయకులం అవుతాం. ఆయన అడవిలోకి వెళ్ళనివ్వకుండా ఆపడానికి నేను చాలా ట్రై చేశాను. వాళ్ళని పిల్లలు కాదు కాబట్టి కదా వదిలేమంటున్నావు. అది కాదు, అదే నీ కడుపున పుట్టుంటే అప్పుడు కూడా ఇలాగే అనేదానివా? నేను ఆలోచిస్తుంది మీ గురించి. వాడు మిమ్మల్ని ఏదైనా చేస్తే ఏంటి? నన్ను వాడేం చేయగలడు? ఒక్కడి కోసం మీరంతా మంది వెళ్తున్నారంటే గెలుపు ఎవరి వైపు ఉందో మీకు అర్థం కావట్లేదా? ఎవడి ఊహల్లో కూడా వాడి గెలుపు కనపడకూడదు. దాన్ని వాణ్ణి ఇద్దరిని చంపేసొస్తా. ఆ రోజు వెళ్ళిన మా ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఈ కేసు అంతా ఎగుడు దిగుడు కేసు సార్. మీకన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి మీకన్నా బ్లాక్ డైమండ్ టీ సార్. పట్టుకోండి. ఏంటిది? ఫైల్లో పేపర్లు నింపుతావా? ఇప్పుడు ఇవరా బ్లాక్ డైమండ్ టీ. సార్ దుష్యంతరావు గారు నీకోసం అడవిలోకి వచ్చారా? వచ్చారు సార్. తర్వాత ఏం జరిగింది? ఆ రోజు అహల్యం తీసుకుని చింతపల్లి వైపు వెళ్తున్నాను సార్. మమ్మల్ని వేటాడడానికి దుష్యంతరావు మనుషులు అడవిలోకి వచ్చారు. మేము దొరికితే కాల్ చేయాలని ఒకవైపు నుంచి పోలీసులు వచ్చారు, ఇంకోవైపు నుంచి
మమ్మల్ని నరకడానికి లోండి గ్యాంగ్ వచ్చింది. నాతో ఎంతో ఆప్యాయంగా ఉండే మా ఊరు వాళ్ళు కూడా దుష్యంతరావు ఇస్తానన్న 25 ఎకరాల కోసం నన్ను చంపడానికి కత్తులు పట్టారు. నాది తప్పు బావా. నిన్ను హింస వైపు లాగి వాళ్ళిద్దరిని చంపించాను. ఇప్పుడు మనల్ని అన్ని వైపుల నుండి చుట్టేశారు. ఆనాడు పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు యుద్ధం గెలవగలిగాడు. ఇప్పుడు మనకు ఎవరు లేరు బావా. ఈ యుద్ధంలో మనం గెలవలేము. ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు బావా. నువ్వు చెప్పినట్టు అహింసే రైట్. బుద్ధుడు గాంధీ గారి కరెక్ట్, కృష్ణుడే రాంగ్. లేదు, కృష్ణుడే కరెక్ట్. నా కుటుంబాన్ని, నా పరివారాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే. సార్, కానిస్టేబుల్ సుకుమార్ రిపోర్టింగ్ సార్. మన సిఐ గారితో పాటు మిగతా కానిస్టేబుల్స్ అంతా మాట్లాడడం డ్యూటీ సార్. మన డిపార్ట్మెంట్ వాడిని ఒకడు చంపాడన్న వార్త పేపర్ వాళ్ళకి తెలిసి ఆ న్యూస్ రేపు వాళ్ళు పేపర్లో ప్రింట్ చేసే లోపు ఆ క్రిమినల్ రఘు గాన్ని ఏసేయాలి. ఓయ్, వాడి తల తీసుకొచ్చి వీటిని తీసుకెళ్ళండి. వీడు మా రఘు కాదండి. అసలు ఈడెవడండి? ఒళ్ళంతా రక్తం పూసుకొని రాక్షసులా ఉన్నాడు. అమ్మో అమ్మో, ఇంతమందిని నరకడం ఏంటండి? ఖచ్చితంగా వీడు మా రఘు కాదండి. అయితే ఒక పని చేయండి, మీ 20 ఎకరాలు మీ దగ్గర ఉంచుకొని వీడిని చంపి మా రఘును మా గొప్ప చెప్పండి. వాణ్ణి నేను చంపలేక కాదురా మిమ్మల్ని పిలిపించింది, మీ చేతులతోనే చంపించాలని. నీ కొడుకులు ఈ అమాయకురాలకు చేసిన అన్యాయానికి శిక్షించాల్సింది పోయి వీరాలను కాపాడటం కోసం మీ పెద్దోళ్ళందరూ అడ్డం పడుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ చీమను కూడా చంపడం చేస్తా గాని ఈ అహింసావాదిని చివరికి చిరాచుకుని చేశారు కదా మీరు. మీకు డబ్బుంటే ఏదైనా చేయగలుగుతారు కదా. అయితే ఓ పని చేయండి, ఇంటికి 2 ఎకరాలు చొప్పున 100 ఎకరాలు రాసిస్తాం మీకు. మీ వల్ల అయితే వీటి తల తీసుకెళ్ళండి, చూద్దాం. వస్త్రాలు రెడీ చేసుకోండి. దీనికోసమేగా నన్ను చంపుతాడా? మీకు దండం పెడతాను, వదిలేండి. పత్రాలు రెడీయా? ఏంట్రా ఇందాక నుంచి చూడు చూడు అన్నావు కదరా? ఇది చూడడానికే వచ్చాను.
ఇది చూడడానికే వచ్చాను. చెప్తే విన్నావా? కర్మ కర్మ. పెళ్లికి ముందే పొట్టు పెట్టించుకుంటానన్నాను కదా. గెలిచావు. నువ్వే దుష్యంతరావుని చంపానని ఒప్పుకున్నావు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడం నాకు డ్యూటీ. సార్ ప్లీజ్ సార్, వాళ్ళని నేను రాలేను సార్. అర్థం చేసుకోండి సార్, వాళ్ళు అనాథలు అయిపోతారు సార్. రేయ్, ఎవరిలా చస్తే నాకేంటి? నాకు నువ్వు ఒక కేసు నంబర్వి. ఈ కేసు నేను క్లోజ్ చేయాలి అంతే. ఎక్కడ నాటకాలు నా దగ్గర ఆ పెద్ద పిల్ల చనిపోయిన లాయర్ లక్ష్మి కూతురేనా? చట్టాన్ని మన బాగు కోసం మనమే సృష్టించాం సార్. మానవత్వం లేని చట్టం చట్టమే కాదు సార్. అడవిలో పెద్ద పులులు ఉంటాయి సార్, వెళ్ళొద్దు సార్. వద్దు సార్ అంటే నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, పులి కొట్టేసింది, బాడీ కూడా పులి లాక్కెళ్ళిపోయింది. కానీ మనది బతుకు పోరాటం, మరో అవకాశం లేదు. మనం పారిపోతూనే ఉండాలి.